అసలు రాముడు వనవాసంకి ఎందుకు వెళ్తాడు చెప్పు. తెలియదమ్మా. ఓకే విను. అయితే దశరథ మహారాజుకి ఒకరోజు పడుకొని ఉంటాడనమాట. పడుకొని ఉంటే దశరథ మహారాజుకి ఒక బ్యాడ్ డ్రీమ్ వస్తుంది. అదేంటంటే దశరథ మహారాజు వెనక ఒక మాన్స్టర్ వస్తుందన్నమాట. ఆమె దశరథ మహారాజుని వెనుక ఉరుకుతున్నట్టు, దశరథ మహారాజుని తీసుకుపోయి ఎక్కడైనా త్రో చేద్దామని చూస్తున్నట్టు దశరథ మహారాజుకి ఒక కళ వస్తుంది. అయితే దశరథ మహారాజు వెళ్ళి ఒక ప్లేస్లో హైడ్ అవుతాడు, చీకటి ప్లేస్లో హైడ్ అవుతాడు. అయినా కూడా మాన్స్టర్ దశరథ మహారాజు కోసమే వెతుకుతూ ఉంటుంది అన్నమాట. వెతుకుతూ ఉంటే దశరథ మహారాజు ఫైనల్గా మాన్స్టర్కి కనిపిస్తే దశరథ మహారాజు నో డోంట్ టేక్ మీ అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అనమాట. అయితే అట్లా అరుస్తూ అరుస్తూ దశరథ మహారాజు సడన్గా ఐస్ ఓపెన్ చేస్తాడు. ఐస్ ఓపెన్ చేసి ఎక్కడ ఉంటాడు దశరథ మహారాజు? మాన్స్టర్ దగ్గరనా ఆయన బెడ్ మీదనా? మాన్స్టర్ దగ్గర. నో, బెడ్ మీద ఉంటాడు. ఎందుకంటే డ్రీమ్ కదా, దశరథ మహారాజుకి డ్రీమ్ వచ్చింది. ఆయన బెడ్రూమ్లో బెడ్ మీద పడుకొని ఆ డ్రీమ్ వచ్చింది. గట్టి గట్టిగా షౌట్ చేస్తూ ఐస్ ఓపెన్ చేసేసరికి ఆయన బెడ్ మీద పడుకొని ఉంటాడు, అయోధ్యలోనే ఉంటాడు అనమాట. అప్పుడు అనుకుంటాడు, ఓ ఇదంతా డ్రీమ్, నేను భయపడుతున్నంత డ్రీమ్లోనా, రియల్గా కాదు, కానీ ఈ డ్రీమ్ నాకేదో చెప్పుతుంది అని చెప్పేసి అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఏం చేస్తాడు, వెళ్ళి అనౌన్స్ చేస్తాడు. ఏం అనౌన్స్ చేస్తాడంటే, నాకు అర్జెంటుగా మీటింగ్ అరేంజ్ అయ్యండి అని చెప్పి వాళ్ళ మినిస్టర్స్కి అందరికీ చెప్తాడు. వాళ్ళ 3 వైఫ్స్కి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తాడు. ఓ అవును కదా, మర్చిపోయా. వాళ్ళ 2 వైఫ్స్ అందరు వస్తారనమాట. మినిస్టర్స్ వాళ్ళ వైఫ్స్ వస్తారు, ఇంపార్టెంట్ పీపుల్ అందరు వస్తారు. వచ్చినాక దశరథ మహారాజు చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే, రేపు మనం రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాము, రామ ఈజ్ గోయింగ్ టు బీ ద కింగ్ ఆఫ్ అయోధ్య అని చెప్తాడు. నేను రిటైర్ అవుతున్నా అని చెప్తాడు. చెప్తే అందరూ ఫుల్ హ్యాపీ. అందరూ జై రామ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. కౌసల్య కూడా ఫుల్ హ్యాపీ, సుమిత్ర కూడా ఫుల్ హ్యాపీ. ఇంకా అట్లా అందరూ హ్యాపీగా ఉంటారనమాట. హ్యాపీగా ఉన్న తర్వాత సుమంతారా అని దశరథ మహారాజు దగ్గర మినిస్టర్ ఉంటాడు. ఆయన దశరథ మహారాజుకి వన్ ఆఫ్ ద పిఏ అనమాట. సో ఇంకా ఆయన కూడా మొత్తం ప్రిపరేషన్స్ అంతా తయారు చేస్తూ ఉంటాడనమాట. ఎవరితోటి? వశిష్ఠ మహర్షితో కలిసి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. రేపు ఈవెంట్ ఉంది కదా, ఏం ఈవెంట్? రాముడి పట్టాభిషేకం ఉంది కదా, సో దానికి అన్నీ రెడీ చేస్తూ ఉంటాడు. ఈలోపు ఈ విషయము ఎవరికి తెలిసింది? మంథనకి తెలుస్తుంది. మంథన ఎవరు? కైకేయి వాళ్ళ పని మనిషి మంథన. సో వర్కర్, కైకేయికి వర్కర్ అనమాట. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఆమెకి వర్కర్ అనమాట. సో ఆ మంతనకి విషయం తెలుస్తుంది. ఏంటి? రేపు దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడు అని తెలుస్తుంది. తెలవగానే ఫాస్ట్గా వస్తుంది, కైకేయి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, కైకేయి అమ్మ నీకు ఈ విషయం తెలుసా అని అడుగుతుంది. ఏమిటి అని అడుగుతుంది కైకేయి. అడిగితే మంతన చెప్తుంది, ఇట్లా రేపు రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారు, నీకు తెలియదా ఈ విషయము, మహారాజు ఇప్పుడే చెప్పిండు సభలో అని చెప్తాడు. చెప్తే అప్పుడు ఫస్ట్ కైకేయి ఫుల్ హ్యాపీ అవుతుంది. ఎందుకు? రాముడు అంటే కైకేయికి చాలా ఇష్టం. అమ్మ, నా రామకి పట్టాభిషేకం చేస్తున్నారా అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఈ మంతన ఉంటుంది కదా, ఈ మంతన ఏం చెప్తుంది, అన్ని గాసిప్స్ చెప్తుంది అనమాట కైకేయికి. అంటే ఇప్పుడు రాముడు పట్టాభిషేకం అయితే కౌసల్య కదా రాజమాత అవుతుంది, నువ్వు కాదు కదా, నువ్వు రాజమాత అవ్వాలి అంటే నీ కొడుకు భరతుడు కదా అవ్వాలి రాజు అని చెప్పేసి ఇట్లా ఏవేవో చెప్తూ ఉంటుంది అనమాట. కైకేయికి అంతా బ్రెయిన్ అంతా ఖరాబ్ చేస్తుంది, అన్ని బ్యాడ్ వర్డ్స్ చెప్పి. బ్యాడ్ వర్డ్స్ చెప్పద్దు కదా, అట్లా మనం గుడ్ వర్డ్సే చెప్పాలి కదా. ఆ మంతన రాజమాత అంటే కింగ్ వాళ్ళ మమ్మీ ఈస్ రాజమాత.
సో అట్లా చెప్తుంది. చెప్పేసరికి కైకేయి కూడా ఆమె సైడ్ లీన్ అయిపోతుంది. అంటే ఆమె మాటలు వినడం స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఏమవుతుంది, ఒకసారి ఎప్పుడో లాంగ్ లాంగ్ బ్యాక్ చాలా డేస్ ముందు, ఇంకా వీళ్ళెవరు పుట్టనప్పుడు, కిడ్స్ ఎవరు పుట్టనప్పుడు ఏదో ఒక యుద్ధంలో అంట కైకేయి దశరథ మహారాజుకి హెల్ప్ చేసిందంట యుద్ధం గెలవడానికి. సో ఆ హెల్ప్ చేసినప్పుడు అంట దశరథ మహారాజు కైకేయికి చెప్పిండంట, నేను నీకు 2 వరాలు ఇస్తాను, అది నువ్వు నీ లైఫ్లో ఎప్పుడైనా అడుగు, నేను నీకు 2 వరాలు పెండింగ్ బాకీ ఉన్నాను, బికాజ్ యూ సేవ్డ్ మై లైఫ్ అని చెప్పేసి అంటాడంట. అది ఎప్పుడో జరిగింది. ఇంకా అప్పటి నుండి కైకేయి దశరథ మహారాజుని ఎప్పుడు వరాలు అడగలేదన్నమాట. సో ఇప్పుడు మంతన మొత్తం బ్రెయిన్ వాష్ చేసింది కదా బ్యాడ్ వర్డ్స్ తోటి కైకేయికి. సో ఇప్పుడు కైకేయి అనుకుంటుంది, అరే నాకు దశరథ మహారాజు 2 వరాలు ఇచ్చేది ఉంది కదా, నేను ఇప్పుడు వెళ్ళి అడుగుతాను, ఆ వరాలని ఎట్లా నువ్వు అంటాడో నేను చూస్తాను అని చెప్పేసి అనుకుంటుంది మనసులో. అనుకొని ఇంకా వెళ్తుంది అనమాట. ఎక్కడికి? దశరథ మహారాజు బెడ్రూమ్కి వెళ్తుంది. వెళ్ళి అడుగుతుంది అనమాట, మీరు నాకు 2 వరాలు ఇచ్చేది ఉంది, నేను మీకు యుద్ధంలో హెల్ప్ చేసి మీ ప్రాణం కాపాడినందుకు, సో అవి నేను ఇప్పుడు అడుగుతాను అని చెప్పేసి అంటారు. అప్పుడు దశరథ మహారాజు ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాడు కదా దశరథ మహారాజు. ఎందుకు? రేపు పొద్దున లేసే రాముడికి పట్టాభిషేకం కదా. సో దశరథ మహారాజు ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా అంత హ్యాపీనెస్లో కైకేయిని అడిగిందనమాట, చెప్పు నీకేం వరాలు కావాలి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు కైకేయి, నా మొదటి వరం, నా కొడుకు భరతుడు ఈ అయోధ్యకి రాజు అవ్వాలి. 2వ వరం, మన రాముడిని 14 సంవత్సరాలు అంటే 14 years వనవాసంకి పంపాలి అని చెప్తుంది. చెప్పగానే దశరథ మహారాజు షాక్. ఏంటి, భరతుడు కింగ్ అవ్వాలా, రాముడిని 14 సంవత్సరాలు వనవాసంకి పంపాలా అని చెప్పి షాక్ అయ్యి ఆయన బెడ్లో ఇట్లా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, నీకు ఇచ్చిన వరాలు నేను పూర్తి చేయాలి, ఎందుకంటే నేను నీకు మాటించా. రఘువంశంలో ఏంటి, ఇచ్చిన మాట తప్పరు కదా. రాముడు ఇప్పుడు ఏంటి, నీకు ఉంటుంది కదా శ్లోకాలు, ఏముంటాయి శ్లోకాల, రామరక్ష స్తోత్రం చెప్పు. దశరథ మహారాజుది ఏంటిది, హెడ్తో శ్లోకం ఉంటుంది కదా చెప్పు. శిరోమి రాఘవ పాటు పాలం దశరథాత్మజ. ఇంకా అట్లా దశరథ మహారాజు ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇంకా దశరథ మహారాజుకి వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే ఒకటే ఆప్షన్ ఉంది, కైకేయికి నో చెప్పాలి, లేకపోతే రాముడిని వనవాసంకి పంపించి భరతుడిని కింగ్ చేయాలి. ఈ ఆప్షన్సే ఉన్నాయన్నమాట. ఏ ఒక్కటి ఆయనకి ఇష్టం లేదు. సో ఇంకా ఏం చేస్తాడు దశరథ మహారాజు, గెస్ చేయి ఏం చేస్తాడు? ఓకే కైకేయి అని చెప్తాడా? ఎందుకంటే రఘువంశంలో ఇచ్చిన మాట తప్పరు కదా. సో వాళ్ళు ఏ ప్రామిసెస్ ఇచ్చినా అవి కంప్లీట్ చేస్తారనమాట. సో ఇంకా కైకేయికి ఓకే చెప్పి రాముణ్ణి పిలుస్తాడు. వాళ్ళ మినిస్టర్స్కి చెప్పి రాముణ్ణి అర్జెంటుగా నా బెడ్రూమ్కి రమ్మనండి, నా రూమ్కి రమ్మనండి అని చెప్తాడు. అప్పుడు రాముడు వస్తాడు వాళ్ళ నాన్న దగ్గరికి, వచ్చి నాన్నగారు అని పిలుస్తాడు. పిలిస్తే దశరథ మహారాజు లేచి, నాయనా రామా, నువ్వు 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళాలి అని చెప్తాడు. చెప్తే రాముడు ఏం అడగడు, ఎందుకు అని కూడా అడగకుండా ఓకే నాన్నగారు మీరు ఎలా చెప్తే అలానే అని చెప్పేసి ఒప్పుకొని వనవాసంకి వెళ్ళడానికి నేను అన్నీ సిద్ధం చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గర నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి సీతకి వెళ్ళి చెప్తాడనమాట, ఇట్లా నాన్నగారు నన్ను 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళమన్నారు, నేను ఇప్పుడే బయలుదేరాలి అని చెప్పేసి వెళ్ళి ఆయన జ్యువెలరీ, ఆయనకి ప్రిన్స్ డ్రెస్ అన్నీ తీసేసి మొత్తం ఇట్లా నార్మల్ డ్రెస్ వేసుకుంటాడు. ఆరెంజ్ కలర్ ధోతి, కండువా అవన్నీ పెట్టుకొని బో అండ్ ఆరో పెట్టుకొని నడవడం స్టార్ట్ చేస్తాడు బయటికి.
అప్పుడు వెళ్ళి ఇంకా అంతా రెడీ అయిపోయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళ పిన్నీస్ దగ్గరికి వెళ్తాడు. సో ఫస్ట్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కి నన్ను ఆశీర్వదించండి, నాన్నగారు నన్ను 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళమన్నారు, మీరు జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్తాడు. తర్వాత సుమిత్ర దగ్గరికి వెళ్తాడు, సుమిత్రకి చెప్తాడు. తర్వాత కైకేయి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాక అప్పుడు కైకేయి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నా కైకేయి ఏం చెప్పదనమాట, అది ఈమెనే అడిగింది అని చెప్పేసి జస్ట్ రాముడికి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి పంపించేసిన తర్వాత ఇంకా రాముడు స్టార్ట్ అవుతాడు. అందరూ ఫుల్ క్రై అనమాట. రాముడు వెళ్ళిపోతున్నాడు, రేపు పొద్దున అది ఉంది కదా, ఏంటి పట్టాభిషేకం ఉంది, కానీ వెళ్ళిపోతున్నాడు ఎందుకు, అసలు ఏమైంది అని చెప్పేసి అందరూ ఫుల్ సాడ్ అవుతాడంట. అట్లా రాముడు వనవాసంకి స్టార్ట్ అవుతాడు. బామ్మర్ది ఎవరే? లక్ష్మణుడు తమ్ముడే, బామ్మర్ది కాదు. సీతకి. సో ఇప్పుడు రాముడితోటి వనవాసంకి ఎవరెవరు వెళ్తారో మనం నెక్స్ట్ స్టోరీలో చూద్దాం. ఓకే.